హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే మొక్క, చూపించబోయే మొక్క నెంబర్ 1 మొక్కనండి. ఇది అప్పటి ప్రజలు దీన్ని యూజ్ చేయకుండా ఉండేవారు కాదు. ఒక్కరోజైనా యూజ్ చేయకుండా ఉండేవారు కాదు. ఆ మొక్క కొత్త మొక్క, కొత్తదేం కాదండి, పాతదే. కానీ మనం చెప్పేది కొత్తగా, అంటే చెప్పే విధానం కానీ లేదా మీరేమైనా జోడించి చెప్తున్నారా కొత్తగానే కాదు. మన ఛానల్లో కొత్త మొక్క, ఎప్పుడూ చెప్పని మొక్క గురించి చెప్పబోతున్నాను అన్నమాట. ఓకేనా? సో మరి ఆ మొక్క మంచి మంచి లాభదాయకంగా ఉంటుందండి. దాదాపు A to Z పనిచేస్తుందండి. A to Z. ఆ మొక్క నుంచి ఒకటి తయారు చేసి మనకు అమ్ముతున్నారు. ఓకేనా? అదేందో కూడా మీకు వివరిస్తాను. అంటే పూర్వకాలంలో ఆ మొక్కని ఏదైతే మన ప్రజలు ఉన్నారో అప్పటి వాళ్ళు ఏం చేసేవారంటే ఒక రకంగా యూజ్ చేసేవారు. దాన్ని ఒక ఐడియాలజీగా మార్చేసి దాన్ని ఒక రకంగా యూజ్ చేసి జనాల మీద అందరికీ రుద్దుతున్నారు ఆ తయారీలో. మరి ఏంటో ఆ మొక్క ఏంటో అదేంటో మీకు వివరంగా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ బాగా ఉపయోగపడింది. ఓకేనా? మీ అన్ని వీడియోలు ఒక ఎత్తు, ఈ వీడియో అనేది ఒక ఎత్తు అండి. అంటే ఈ మొక్కతోని ఒక ఎత్తు. నా వీడియో అనేసి ఎప్పుడు డైలీ రొటీన్గానే ఉంటుంది. ఎప్పుడు నేను సోది పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది, అది పక్కన పెట్టండి. కానీ మన యూజ్ఫుల్, మన ఆరోగ్యానికి కాపాడడానికి మనకు యూజ్ అవుతే మొక్క నెంబర్ 1 అండి. ఓకేనా? చాలా సింపుల్ రెమెడీస్ ఉంటుంది, కానీ దాని పనితనం మాత్రం మామూలుగా ఉండదండి. కొన్ని చెప్తారు కదా, నేను కొడితే ఏదో అవుతుందని వీళ్ళు చెప్పడం కూడా నాకు కూడా తెలియదని. అలా ఉంటుంది ఆ మొక్క పనితీరు. ఇక వాడిని తిన్నోళ్ళే చెప్తారండి ఆ మొక్క పనితీరు అనేసి. ఆ మొక్క ఏం చెప్పదు. ఆ మొక్కని ఎవరైతే తింటారో వాళ్ళే చెప్తారు, అబ్బా భలే మొక్కరా బాబు, ఇన్ని రోజులకి మనకు మంచి కరెక్ట్ అయిన మొక్క దొరికిందనేసి అనుకుంటారండి మీరు. ఓకేనా? ఆ మొక్క ఏంటి, మీకు ఏంటి అసలు ఆ ప్రాసెస్ అనేది అన్నీ చెప్తానండి. వీడియో కొంచెం ఓపికతో చూడండి, మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది మీకు. కొంచెం ఓపికతో చూడండి. అంటే మరి చెప్పబోయేందుకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే నొక్కండి, పక్కన బెల్ బటన్ వస్తుంది, ఆ బెల్ బటన్ కూడా నొక్కండి. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు కింద లైక్ బటన్ ఇలా కనిపిస్తుంది, దాన్ని ఒకసారి గుద్దండి. ఓకేనా? నొక్కితే ఈ వీడియో అనేసి ఒక 10 మంది దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, మంచి సపోర్ట్ కూడా ఉంటుందండి. ఓకేనా? ఇక బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి మీకు చెప్తానండి, కొంచెం ఓపికతో వినండి. సో ఈ సోది అంతా కట్ చేసిన ఇప్పుడు నేను చెప్పబోయేది మాత్రం లాస్ట్ దాకా వినండి, మంచి లాభదాయకం ఉంటుంది. ఫస్ట్ ఏమో ఆ మొక్కతో ఏం యూజ్ చేసేవారు, అంటే ఏం తయారు చేసి అమ్ముతున్నారు ఇప్పటిదాకా కూడా, ముందు కూడా ఉంటుందండి. మనం ఉండగానే అది ఉంటుంది, అది చెప్తాను. ఆ తర్వాత మనకు అసలు ఏది మనకు ముఖ్యమైందో అది చెప్తానన్నమాట. ఓకే? చూడండి, మీకు మీ ఏరియాలో ఈ మొక్కలు అనేసి కొంచెం ఎక్కడ పడితే అక్కడ దొరికే మొక్కలు కావండి. మనకు ఎక్కడైనా దాన్ని కొంచెం కష్టపడి వెతుక్కోవాలి అటువంటి మొక్క అన్నమాట. ఎందుకంటే బాగా పనితీరు, అంటే మనకు బాగా ఉపయోగపడే మొక్కలు ఎక్కడనో ఉంటాయండి, అంతేగాని విచ్చలవిడిగా అయితే కనపడవు. కానీ విచ్చలవిడిగా కనపడే మొక్కల్లో కూడా మనకు బాగా ముఖ్యమైనది ఉంటుంది. ఆ కనపడే మొక్కల్లో గింజలు కానీ, కాయలు కానీ, పువ్వులు కానీ, దాని ఏదైతే మనకు ముఖ్యమైనది ఉందో అది ఉండదు అనమాట. ఇది మీరు గమనించుకోవాలండి. ఓకే? ఇప్పుడు మీకు చూపిస్తాను మొక్క తీరు. యాడ్లో చూస్తే ఈడ మనకు ఇక్కడనే చూసినా అండి, నేను మొన్న వీడియోకి వచ్చినప్పుడు చూశాను, కానీ మనకు ట్యామ్ ఉందిలే అనేసి అనుకున్నాను. దాని పనితీరు మామూలు కాదండి. అబ్బా బాబా బాబా, అసలు దాని పేరు చెప్తేనే మీరు నా కళ్ళు దుబ్బే ఏంటో, నేను కూడా వాడాల్సి వస్తుందేమో ఈ మొక్కని. నేను అటు ఇటు ఎత్తుకుతున్నాను. ఇదిగోండి, ఇదే మొక్క చూడండి. ఈ మొక్క చూడండి. ఇప్పుడు ఎవరైనా 10 మందికి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఉంటుందో తెలుసానండి. జెడ్ సెక్యూరిటీ ఉంటారండి మంచి మనిషిని కాపాడడానికి. అదేవిధంగా ఒక మంచి మొక్కని కాపాడడానికి చూడండి, సెక్యూరిటీ అంతా ముళ్ళే చూడండి.
ఇంకా దాని కాయలు వచ్చేసి ఇగో ఇది అమ్మో, ఒక సైడ్ పట్టుకుంటే ఒక సైడ్ ఇగో ఇది పాకానికి వచ్చింది కాయ. ఇంకో కాయ ఇది ఇది ఈ మొక్క పేరు వచ్చేసి సత్యనాసి. ఓకే, ఈ మొక్క పేరు వచ్చేసి సత్యనాసి. ఈ పేరులోనే ఉంటుందండి. ఈ పేరులోనే ఒకసారి మీరు చెప్తాను చూడండి ఆ పేరు అర్థం ఏమిటో. సత్యనాసి అంటే ఏంటో తెలుసానండి? సత్యనాసి అంటే అంతా అయిపోవడం. ఏ సమస్య ఉన్నా, మీ ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఉన్నా, చెప్పుకునే సమస్యలు ఉన్నా, ఓకేనా, ఎప్పటి నుంచో మీ శరీరాన్ని వెంటాడుతున్న సమస్యలు ఉన్నా, ఏది ఉన్నా సరే ఈ మొక్క ద్వారా అంటే సత్యనాసి మొక్క ద్వారా ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. ఈ మొక్కలోనే ఉంటుందండి, ఆ పేరులోనే తెలిసిపోద్ది అన్నమాట. సత్యనాసి అంటే అంతా గోయిందే. ఓకేనా, అయితే దీని నుంచి ఒకటి తయారు చేస్తున్నారు ఇప్పుడు మీకు. అదేంటో మీకు చూపిస్తాను. పూర్వకాలం ఏం చేసేవారు, దాన్ని ఒక వెరైటీ అనేసి ఎలా చేసేసారనేసి మీకు తెలిసిపోద్ది అన్నమాట. ఒక్కసారి అసలు ఆ తయారు చేసేది మనకు కనపడాలంటే ఒక్కటి మనం చేయాలి. అబ్బో రాల మొక్క ఇది సగం ఇరిగింది. ఇగో ఈ కాయని తెంపితే ఇందులో పాలు అనేది రావడం జరుగుద్దండి. ఇగో ఈడ మనం తెంపినట్లయితే ఒక కొమ్మనైనా అసలు ముట్టుకునే విధానం, అసలు లోపల చేయి పెడదామంటేనే లేదండి. చూడండి ఎంత జెడ్ సెక్యూరిటీ ఉందో. వామ్మ ఈ మళ్ళా మనకు కుచ్చుకుంటే చూడండి, ఇక్కడ కుచ్చుకుంది. ఇగో ఇక్కడ మనకు కుచ్చుకుంటే మళ్ళా కనపడే ముళ్ళులు కావి, లోపల మన శరీరం మన చర్మంలో కలిసిపోతాయి. నొప్పి ఉంటుంది కానీ ఎక్కడ కనిపించదు. ఇక మామూలుగా కంటి చూపు ఉన్న వాళ్ళకి అంతే. ఇక ఏదైనా పని నేను తీయను అనుకొని ఆ నొప్పిని భరిస్తూ తిరగాల్సిందే, అలా ఉంటుంది. దీన్ని పాలు అనేసి ఉంటాయండి. పూర్వకాలంలో ఏం చేసేవారో దాన్ని ఎలా మార్చారో చెప్తాను చూడండి. దీని పాలు ఉంటాయి కదా, ఈ సత్యనాసి మొక్క మనం ఏదన్నా తెంపినప్పుడు ఆకు తెంపినప్పుడు అందులో నుంచి పాలు అనేది రావడం జరుగుద్దండి. ఆ పాలు ఏం చేసేవారంటే ఈ ఇందులో నుంచి వచ్చే పాలని ఏం చేసేవారంటేనండి కొంచెం సేకరించేవారు. ఒక 4-5 చుక్కలు వచ్చిన వాటిని తీసుకొని అందులో మన ఏదైతే మన పచ్చి పసుపు ఉంటుందో అది బండకి రాసినట్లయితే పచ్చి పసుపు కొంచెం మంచిగా మారితే ఆ పచ్చి పసుపుని అదేవిధంగా ఏదైతే ఈ సత్యనాసి ఈ మొక్క పాలని కలిపి మన కంటికి పెట్టుకునేవారు. అలా పెట్టుకుంటే కంటి సమస్యలు ఉండవు. కంటి చూపు మందగించడు, అంటే కంటి చూపు మంచిగా కనిపిస్తుంది. కంటికి ఎటువంటి సమస్యలు రావు. కంటికి కళ్ళ కలకర ఏదో అంటారు కదా, అన్నీ రావు అనేసి. అదేవిధంగా అప్పటి కాలం ప్రజలకి కంటిలో ఊసు అనేది బాగా వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండడానికి, కంటి చూపు బాగుండడానికి దీన్ని ఏదైతే పాలు అలా కలిపి చేసుకునేవారు. అది చాలా మందికి తగ్గేవి. అది అందరూ నమ్మారండి. ప్రపంచం దాకా మనకు తెలియదు కానీ మన తెలుగు వాళ్ళందరూ నమ్మారు. నమ్మడం కాదు, అది జరిగింది కాబట్టి నమ్ముతారు. జరగకపోతే ఎవరు నమ్మరు కదా. రియల్గా దీని ద్వారా అన్ని పనులు వస్తున్నాయి అనేసుకొని బాగా నమ్మేసరికి ఇక మనకు కొంతమంది ఉంటారు కదండి, ఇది బాగా మంచిగా దీని ద్వారా నయమవుతుంది అసలు ఏంటి అనేసి కథ తెలుసుకొని ఎంక్వైరీ చేయగానే ఇగో ఈ పలానా సత్యనాసి చెట్టు ఏదైతే పాలు ఉంటుందో దాని ద్వారా మనం చేస్తున్నాం అనేసరికి ఇక శాస్త్రవేత్తలు ఊరుకుంటారండి. వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఇక దీన్ని పాలు తీసుకొచ్చి ఏదేదో కలుపుతారండి. ఏంటో కూడా నాకు తెలియదు కానీ దానికి అవన్నీ కలిపి మిక్స్ చేసి కాటుక, ఇప్పుడు మనం కంటికి పెట్టుకునే కాటుక అంతా దీని ద్వారానే తయారవుతుందండి ఎక్కువ శాతం. మీరు తెలుసుకోండి ఎక్కడైనా, ఓకేనా. ఈ సత్యనాసి చెట్టు పాల ద్వారానే మన కంటికి పెట్టుకునే కాటుక అనేసి
తయారైంది. మరి ఆ పూర్వకాలం ప్రజలు అలా చేసేవారు కదా, మరి ఎందుకు అలా చేయలేదంటే పూర్వకాలం ప్రజలకి కంటికి పెట్టుకునేది ఏది, పసుపుతో పెట్టుకునేది. పసుపు పెట్టుకొని తిరుగుతుంటే ఎట్నో కనిపించింది, రాంగ మనిషికి అందం అనేది పెరిగింది కదా. ఇప్పుడు మీరు కూడా చూడండి, కంటికి పసుపు పెట్టుకొని తిరగండి, ఎట్నో కనిపిస్తారు కదా. అందుకనే కంటి రెప్పలపై నల్లటి వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ నల్లటి వెంట్రుకల్లో కలిసే విధంగా వేస్తే ఇంకా కళ్ళు మొత్తం నల్లగా కనిపిస్తాయి కదా. భలే అట్రాక్షన్ కొడతాయి అనేసి అనుకొని ఆ రకంగా తయారు చేసుకొని ఈ రకంగా ఫేమస్ అయిపోయింది. కాటుకొని తయారు చేసేదే ఈ సత్యనాసి చెట్టు పాల ద్వారా. ఇప్పటికీ అదే నడుస్తుంది, మీరు తెలుసుకుంది ఎక్కడైనా. ఓకేనా, ఇది అసలు దీని కథ. ఇది తయారు చేసి అమ్ముకుంటున్నారు, కానీ ఈ చెట్టును మాత్రం పక్కన పడేశారు. కనీసం ఆ తయారు చేసే ఏదైతే కాటుక ఉందో దాని ఏదైతే ఆ కవర్ డబ్బా పైన ఈ చెట్టు ఆ బొమ్మైనా వేస్తున్నారండి, ఏరు. ఓకేనా, మంచి వాళ్ళకి ఎప్పుడు అలాగే జరుగుద్ది, కనీసం పేర్లు, ఎందుకంటే అడిగేటోళ్ళు లేరు కాబట్టి అలా అయిపోయిందనమాట. ఇక కంటి సమస్యకి ఇది అన్ని సమస్యలకు చెక్ పెడుతుంది. సత్యనాసి పేరులోనే ఉంటుందండి. మీకు అసలైంది కావాలిది అంటే ఎలానో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ సత్యనాసి మొక్క ఉంది కదా, ఈ మొక్క ఉంది కదా, మీకు అసలు మంచి ఆరోగ్యపరమైన కావాలనుకుంటే దీని వేర్లనండి, ఈ సత్యనాసి మొక్క వేరు తీసుకోండి, శుభ్రంగా కడుక్కోండి, ఆవు పాలలో ఉడకబెట్టండి. ఒకరోజు ఎండబెట్టిన తర్వాత నీడలో అయినా పర్వాలేదు, మీ ఇష్టం ఎండలో అయినా పర్వాలేదు, ఈ సత్యనాసి మొక్కను తీసుకొచ్చి దాని వేర్లు ఉంటాయి కదా, దాన్ని కట్ చేసుకొని చిన్న చిన్న అంగుళాలు అంటే 2 ఇంచులు ఇంచున్నర అలా కట్ చేసుకొని మీరు బాగా కడిగి ఒకరోజు మొత్తం ఎండబెట్టి మీకు కావలసిన ఏదైతే ఉందో, లేదా ఒకేసారి మనం తయారు చేసుకోవాలనుకుంటే మాత్రం అవన్నీ వేర్లు తీసుకొస్తారో అన్ని వేర్లు తీసుకొచ్చి మీరు ఆవు పాలలో ఉడకబెట్టాలి. బాగా ఉడకబెట్టి నీడలో ఎండబెట్టేయండి. మీ ఇంట్లో ఒక మూలకు ఏదైనా ఎక్కడైనా నీడలు ఎండదలకుండా నీడలో ఎండబెట్టుకొని ఒక వారం రోజుల తర్వాత మంచిగా అవుతుందండి. ఎండిపోయిన తర్వాత వాటిని మీరు మీ చేతితో బాగా రోకల బండలో వేసి దంచి దాన్ని పొడి చేసుకున్నా పర్వాలేదు జల్లెడతో, లేదా మీరు మిక్సీలో పట్టి అలా చేసుకున్నా పర్లేదు, ఎలా చేసుకున్నా పర్లేదు. కానీ దీన్ని అయితే పొడి చేసుకోవాలి. ఏదైతే సత్యనాసి చెట్టు మొక్కల్ని ఆవు పాలలో నానేసి ఎండబెట్టి తర్వాత ఆ పౌడర్ చేసుకొని ఆ వచ్చిన పౌడర్ని మీరు ప్రతిరోజు ఎలా ఉపయోగించాలో చెప్తాను చూడండి. ఇది చాలా డిఫరెంట్ అన్నమాట. మీరు ఈ పౌడర్ని ఇప్పుడు ఈ చెట్టు ఏర్లను మీరు పౌడర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఒకరోజు మనం రేపు తినాలి అనుకునే సమయంలో ఏదైతే ఒక గ్లాస్ తీసుకోండి, ఆ గ్లాసులో ఒక 3 లవంగాలు వేయండి. ఫస్ట్ ఆ నీటిలో 3 లవంగాలు వేసి నైట్ మొత్తం నానబెట్టేయండి. ఆ లవంగాలతో నానబెట్టిన నీళ్ళని అట్నే ఉంచేయండి. ఒక గ్లాసులో 3 లవంగాలు వేసేసి అట్నే నానబెట్టేయండి. ఆ తర్వాత వడబోసుకొని లవంగాలు నానబెట్టిన నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ నీటిలో ఒక ఏదైతే మన టీ స్పూన్ ఉంటుందో చెంచా మన టీ స్పూన్ అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. మన మిత్రులు పల్లెటూరు నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి టీ స్పూన్ అంటే ఏమీ లేదండి. మనం ఛాయ్ చేసుకునేటప్పుడు ఒక చిన్న చెంచా ఉంటుంది కదా, ఆ చెంచాతో మనం ఛాయ్ పొడి వేస్తాం కదా, అదే టీ స్పూన్, అదే చెంచా పొడి. ఓకే, అలాంటి చిన్న చెంచా పొడి నిండా ఆ గ్లాసులలో పొడి వేసుకొని బాగా కలిపేసుకొని తాగేయండి. కంపల్సరిగా లవంగాలు వేయడం మాత్రం మర్చిపోకండి. లవంగాలు ఎలా అంటే ఒకరోజు మొత్తం నీటిలో నానబెట్టాలి. 3 లవంగాలు, ఎక్కువ నానబెట్టకండి. ఓకేనా, మళ్ళీ ఏడైపోద్ది. ఈ 3 లవంగాలతో మీరు అలా తయారు చేసిన వాటర్ని మీరు కనుక ఆ వాటర్లో ఇప్పుడు మన సత్యనాసి చెట్టు మొక్క వేర్లని మీరు తయారు చేసుకునేది ఆ పొడిని గింత మీరు వేసుకొని కనుక తిన్నట్లయితే మీరు బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు ఇంకా మీకు తొందరగా రిజల్ట్ రావాలనుకుంటేనండి నీళ్ళకు బదులు పాలు యూజ్ చేయండి. ఏదైనా పర్లేదు, ఆల్రెడీ మన ఆవు పాలలో మనం ఆ వేర్లని నానబెట్టి తీసుకున్నాం కదా, ఎటువంటి పాలైనా పర్వాలేదు, మీ దగ్గరలో ఉన్న ప్యాకెట్ పాలు కానీ ఏదైనా పర్వాలేదు, పాలలో ఈ లవంగాలు నానబెట్టి తర్వాత పాలలో ఉదయాన్నే పాలలో కలిపి తీసుకోండి. నేను చెప్పేది కాదులేండి, ఇక మనం చెప్తే బాగుంటుంది కానీ అంత మంచి బెనిఫిట్ అనేది ఏ చెట్టు ద్వారా రాదండి. ఈ చెట్టు పేరులోనే ఉంటుంది. సత్యనాసి అంటే ఎక్కడైనా తెలుసుకోండి మీరు. ఒక భాషలో సత్యనాసి అంటే మొత్తం అయిపోతుంది, మొత్తం అయిపోవాలి మొత్తం అనేసి.
ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి సత్యనాసి గురించి అద్భుతమైన మొక్క. ఇప్పుడు కూడా ఆయుర్వేదంలో కూడా ఉందండి, ఆయుర్వేదంలో కూడా దొరుకుద్ది. ఒకవేళ ఇవన్నీ ఏంటివా నువ్వు చెప్పింది మాకు ఏం అర్థంగా బుర్ర గింత కూడా ఎక్కలేదు, ఏదివా ఈ కథ, ఏంది నీ ప్రతిసారి ఈ లుల్లేందివా అనుకునే వాళ్ళకి శుభ్రంగా వెళ్ళండి ఆయుర్వేద షాప్. నీ దగ్గరలో ఎక్కడైనా ఏ షాప్కైనా వెళ్ళండి. నేను ప్రమోట్ ఏం చేయట్లేదు, కానీ మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ మేము తయారు చేయాలనుకుంటే మా వల్ల కాదనుకుంటే ఒకటి కూడా చెప్తాను లాస్ట్లో, అందులో ఏది ఉందో. ఒక ఆయుర్వేద షాప్కి వెళ్ళి సత్యనాసి మొక్క వేర్లు కావాలండి, దాని పొడి కావాలని చెప్పండి. లేదా వేర్లు దొరికితే వేర్లు మీరు తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఒకవేళ దాని పొడి ఉందనుకోండి డౌట్ అనిపిస్తుంది కొంతమంది, ఎందుకంటే ఇవి ఎలా చేయాలంటే ఖర్చుతో కూడిన పని కాబట్టి కొంతమంది మామూలుగా ఏదన్నా సరే దొరకని వాటికి అది కలిపేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయుర్వేదంలో కొన్ని ఫేక్ వస్తున్నాయనేసి కొంతమంది చెప్తూ ఉంటారండి. అది వాస్తవం ఎంతనో అవాస్తవం ఎంతో మనకు తెలియదు, కానీ మీకు నిజాయితీగా కావాలనుకుంటే వేర్లు తీసుకురండి. అందులో కూడా మాకు కొంచెం డౌట్ అనిపిస్తే ఇక మీరు బయటికి వచ్చి, అంటే పల్లెటూరులో అడవులలోకి వచ్చేసి ప్రత్యక్షంగా సత్యనాసి చెట్టుని తీసుకొచ్చి మీరు స్వయంగా నేను చెప్పిన విధంగా తయారు చేసుకోవడమే. లేదా నేను చెప్పిన విధంగా కాకుండా మీకు తెలిసిన విధంగా అయినా తయారు చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదండి సత్యనాసి గురించి మంచి ఉపయోగకరం, ఇప్పటికి కూడా నడుస్తుంది. ఆయుర్వేద షాపుల్లో కూడా మీకు ఉంటుంది, తెలుసుకోండి. మీరు సొంతంగా ఒరిజినాలిటీ కావాలనుకుంటే మీరు సొంతంగా తయారు చేసుకోండి. మాకు ఒరిజినాలిటీ కాదు, మాకు ఏదైనా పర్వాలేదు, దీన్ని మేము వాడాలి అనుకుంటే ఆయుర్వేద షాప్కి వెళ్ళండి. నేను అన్ని చెట్ల గురించిలో ఫేక్ ఉంటుందని నేను చెప్పట్లేను, కొన్ని ఆయుర్వేద షాపుల్లో ఫేక్ ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇదండి సత్యనాసి చెట్టు గురించి మంచి టిప్స్. సో ఎవరైనా యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు యూజ్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైతే కొత్త వాళ్ళు చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తే నొక్కండి, కనిపించకపోతే ఏం నొక్కకండి, లైక్ మాత్రమే నొక్కండి. సబ్స్క్రైబ్ బటన్ కనిపించకపోతే లైక్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబర్ కనిపిస్తే దాన్ని నొక్కి పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ సబ్స్క్రైబర్ కనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే నొక్కంగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ కూడా నొక్కండి. ఇక తర్వాత లైక్, అంటే మీకు ఇలా కనిపించే వాటిని లైక్ని నొక్కి ఎండ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.